హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మన బొజ్జ గణపతికి ఇష్టమైన పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాలు విరగకుండా తాలికలు విరగకుండా ఉండేలాగా సింపుల్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా మనం దీనికోసం నేను ఇక్కడ తడిపిండి తీసుకుంటున్నాను. రాత్రంతా బియ్యం నానబెట్టేసుకున్నాను. పొద్దున్నే మనం ఒక వడకెట్టే దానిలో వేసుకొని వడకెట్టేసుకోవాలి. వడకట్టుకొని మిక్సీలో వేసుకొని పిండిలా చేసుకోవాలి. చాలా సింపుల్గా తడిపిండి తయారు చేసుకోవచ్చు. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకోండి. ఒక స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసినట్లయితే స్వీట్ అనేది మనకి తినేటప్పుడు ఎంతైనా తినాలనిపిస్తుంది. నెక్స్ట్ మనం కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో మనం ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాం కదా, కప్పున్నర వరకు బియ్యం పిండి వేసుకోండి. కరెక్ట్గా నేను చెప్పినట్టు వేసుకోండి. మీకు నేను చెప్పినట్టు వేసుకున్నట్లయితే తాలికలు అస్సలు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కలిపినప్పుడు మనకి మరీ ముద్దలాగా రాదు, ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత మనం చేత్తో బాగా కలిపేసుకోవాలి. ముందు మనకి పిండి పిండిలాగా ఉంటుంది, కలిపేసుకున్నట్లయితే మనకి ముద్దలాగా అయిపోద్ది దగ్గరికి. చూడండి, మనకి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయి ఇలాగా కొంచెం గట్టిగా ముద్దలాగా అయిపోవాలి. ఇప్పుడు వీటిని మనం తాలికల్లా తయారు చేసుకోవాలి. తాలికలు చేసేటప్పుడు అసలు పిండి వాడే పని లేదు మనకి. ముందు బాల్స్లా తయారు చేసుకొని ఇలాగా మనం సన్నగా పొడవుగా చేత్తో ఇలాగ ఒత్తుకున్నట్లయితే ఇలా పొడవుగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం తడిపిండి చేసుకున్నాం కాబట్టి అసలు తాలికలు అనేవి అస్సలు విరగవు. అదే పొడిపిండితో చేసినట్లయితే ఎలాగైనా సరే కొంచెం విరిగిపోతాయి. నేను చెప్పిన టిప్స్ మాత్రం పాటించారనుకోండి, అసలు తాలికలు విడవు. తాలికలు చేసేటప్పుడు మరీ లావుగా చేసుకోకండి. ఇలాగా సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియంగా ఉండేలాగా మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ లేకపోతే లేదనుకుంటే దళసటిది ఏదైనా కళాయి పెట్టేసుకోండి. దానిలో 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మనం ముందుగా సగ్గుబియ్యాన్ని 3 టేబుల్ స్పూన్లు నానబెట్టి ఉంచుకొని రెడీ చేసుకోండి. పాలు మరిగిన వెంటనే మనం సగ్గుబియ్యం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని దీనిలో వేసేసుకోవాలి. పాలు వేడైన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేసుకోవాలి, లేదంటే మనకి అడుగు పట్టేస్తాయి. పాలు మరిగిపోయాయి కదా, ముందే నీళ్లు వేసుకున్నట్లయితే పాలు పొంగిపోతాయి. అందువల్ల సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు 1 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ముందు మనం నీళ్లు వేసుకోలేదు, ఇప్పుడే వేసుకుంటున్నాం. 1 కప్పు నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. సగ్గుబియ్యం బాగా ఉడికే వరకు ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఉడకగానే మనకి పైకి పాల్లో తేలుతాయి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 30 కప్పు వరకు బెల్లం వేసుకోండి. దానిలో 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని బాగా కరగనివ్వండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలాగ 30 కప్పు వేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత 2 యాలక్కాయలు తీసుకోండి. 2 యాలక్కాయలను తీసుకొని దాన్ని పొడిగానే ఏమీ చేయవసరం లేదు, జస్ట్ కొంచెం ఇరిపేసి వేసేసినట్లయితే మనకి బెల్లంతో పాటే ఫ్లేవర్ అంతా దిగిపోద్ది. వేడిగా ఉన్న బెల్లం నీళ్ళలో వేస్తున్నాం కదా, ఫ్లేవర్ అంతా దిగిపోద్ది. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా, పాకం అవసరం లేకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడికేలేదో ఒకసారి చూసుకుందాం. పాలన్నీ కూడా పొంగిపోయేలాగుంది, చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. సగ్గుబియ్యం కూడా మనకి చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న తాలికల్ని దీనిలో వేసేసుకోవాలి. తాలికలు వేసిన వెంటనే మనం గడితో తిప్పేయకుండా అలానే వదిలేసి మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి తాలికలకి అడుగు బాగానే కొంచెం కదపండి, లేదంటే కనుక మనకి అడుగు పట్టేస్తాయి. అందువల్ల కొంచెం జస్ట్ అలాగనేసుకొని మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు తాలికలన్నీ ఉడికించండి. ఒకవేళ ఎక్కువ చేసుకుంటున్నారనుకోండి, ముందు సగం వేసుకొని మూత పెట్టి ఉడికించుకొని మళ్ళీ మూత తీసుకొని కొంచెం వేసుకొని అలాగా మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని చక్కగా పల్చగా ఉండేలాగా కలిపేసుకోండి. ఇలా బియ్యం పిండి వేయడం వల్ల మనకి తిక్కుగా అవుతుంది మన పాల తాలికలు. ఇప్పుడు పొయ్యి మీద ఉన్న దానిలో ఈ బియ్యం పిండి ఉన్నదాన్ని వేసేసుకోండి. అడుగు భాగం వరకు కలుపుకుంటూ వేసేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కొంచెం జస్ట్ అలా కలిపేసుకొని 3 నిమిషాల పాటు ఉడికించేసుకోండి. ఇలా 3 నిమిషాల తర్వాత ఉడికిపోయింది, చక్కగా అయిపోయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి.
స్టవ్ మీద ఉండగానే మనం బెల్లం పాకాన్ని వేయకూడదు. పక్కకు దించేసుకున్న తర్వాత బెల్లం పాకం వేసుకోవాలి. లేదంటే మనకి పాల తాలికలు విరిగిపోతాయి. తప్పకుండా మీరు మాత్రం ఇలాగా పాటించండి. అసలు మనకి విరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని వేసేసుకొని చూడండి, మనకి ఏదైనా డస్ట్ ఉన్నా లేదంటే యాలక్కాయలు ఆల్రెడీ ఫ్లేవర్ అంతా దిగిపోయింది కదా, దాన్ని స్టెయినర్లో వచ్చేసింది, పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. తాలికలు చూసారా మనకి అసలు విరిగిపోలేదు. చాలామందికి తాలికలు విరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి దోరగా వేయించేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పాల తాలికల మీద వేసేసుకోండి. ఈ తాలికల మీద వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నట్లయితే మనకి మన బొజ్జ గణపతికి ఇష్టమైన పాల తాలికలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అంటే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. చాలామంది కష్టంగా చూస్తూ ఉంటారు, కానీ పాల తాలికలు చేయడం అంటే చాలా ఈజీ. నేను కూడా కష్టం అనుకుంటూ కానీ ఇలా 2-3 సార్లు ట్రై చేశాను. ఇంకా ఎలా తయారు చేయాలో సింపుల్గా తెలుసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.